వాల్కానోస్ అంటున్నాం, విస్ఫోటనాన్ని ఎరిప్షన్ అంటున్నాం. అగ్ని పర్వతాల విస్ఫోటనం అంటే వాల్కానిక్ ఎరిప్షన్. మరి అగ్ని పర్వతాలు ఎందుకు ఏర్పడతాయి? అవి ఏర్పడడానికి కారణం ఏంటి? మరి అగ్ని పర్వతాలకు మూల కారణం ఏంటి అంటే, భూఅంతర్భాగంలో ఉన్నటువంటి మాగ్మా భూపరితలానికి చేరి ఒక శంకు ఆకారంలో కానీ, ఒక పర్వతం ఆకారంలో కానీ, ఒక ఫనల్ షేపులో కానీ, ఒక గరాటు ఆకారంలో కానీ ఏర్పడితే అలాంటి వాటిని అగ్ని పర్వతాలు అంటారు. మరి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? భూమి యొక్క ఉపరితలము పై సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే 14.5 డిగ్రీలు. మరి భూమి యొక్క కేంద్ర వద్ద ఉష్ణోగ్రత ఎంత అంటే 6000 డిగ్రీల సెల్సియస్. మరి భూపరితలం పైన మనం 1 కిలోమీటర్ పైకి వెళుతున్నట్లయితే 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదనుకుంటే ప్రతి 165 మీటర్లు ఎత్తుకు పోతుంటే 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఏమైతుందంటే తగ్గుతుంది. అలాగే భూమి లోపలికి అంటే భూగర్భం లోపలికి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళుతుంటే 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలానే ప్రతి 32 మీటర్లకు లోతుకు పోతుంటే పెరగదు. అట్లా ఎక్కడి వరకు వెళ్తుంది? మనకు 100 మీటర్ల నుండి అంటే 0 నుంచి 100 మీటర్ల వరకు, 100 కిలోమీటర్ల వరకు ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ పెరుగుతుంది. ఆ తర్వాత 5000 కిలోమీటర్ల లోపలి వరకు కిలోమీటరు లోపలికి పోతే 1 డిగ్రీ మాత్రమే పెరుగుతుంది. 5000 తర్వాత అట్లనే కిందికి పోతే 0.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఏమైతుందంటే మనకు పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి అయితే భూమి కేంద్రం వద్ద అంటే కేంద్రం అంటే ఎంత లోతు ఉంటుంది? ఉపరితలం